అప్పుడు ఏదో అమ్మాయితో మిస్బిహేవ్ చేశారు జానీ మాస్టర్ అని చెప్పేసి వచ్చింది కదా. వచ్చింది సార్. అయితే మేము ఆంధ్ర వాళ్ళని వాళ్ళు కావాలని ఇరికిచ్చారు. ఓకే, ఆంధ్ర వాళ్ళని నేను ఆంధ్ర వాడినే, మనోడు ఆంధ్ర వాడే, మిగతా కూడా తెలంగాణ వాళ్ళు కూడా ఇరికిచ్చారు. అంటే ఎంత తప్పుడు కేసు అనుభవించి మేము ఇప్పుడు ఇంకా మేము కోర్టుకు వెళ్తున్నాం. ఆ కేసులో 2015లో కేసు జరిగిన కేసు ఇప్పుడు కూడా మేము కోర్టుకు వెళ్తున్నాము. అప్పుడు మీకు ఎన్ని రోజులు అంటే రిమాండ్ చేశారు కదా? 14 రోజులు సార్. 14 రోజులు చర్లపల్లి జైల్లో ఉన్నాం 6 మంది. మీరు కూడా ఉన్నారు? నేను కూడా ఉన్నా. మళ్ళీ బేదం బయటకు వచ్చాము. కానీ ఇప్పుడు కోర్టుకు పోతున్నాము. మేము చేయని పని ఎవరెవరు చెప్పండి? మీరు, జానీ మాస్టర్, ఇంకెవరెవరండి? కొంతమంది ఇష్టపడలేదు సార్, పేర్లు వద్దా? ఒక 6 మంది. నేనే సెక్రటరీని, మిగతా వాళ్ళంతా 5 మంది మాస్టర్లే. ఓకే. అయితే నేనేమంటానంటే ఇది అది చెయ్యని తప్పుకి శిక్ష పడి ఇంకా వేస్తున్నాము. మరి చట్టం గుడ్డిదే మంచిదే నేను అడుగుతున్నాను డైరెక్ట్గా. ఇప్పుడు నిజంగా మేము అమ్మాయి రిపోర్ట్ కావాలిగా, అసలు అమ్మాయి పేరు కావాలిగా, అమ్మాయి ఎవరు మాకు చూపించాలిగా నువ్వు. లేకుండా ఇంతకు ఇంకా మన జడ్జి గారు ఇంకా మమ్మల్ని చూస్తున్నారు, డేట్ ఇస్తున్నారు. అసలు ఏం న్యాయం ఉండేది? ఇది కూడా అదే అంటున్నాను. ఓకే, చేయని తప్పుకు శిక్ష అనిపిస్తున్నాము. అతను కూడా బలైపోతున్నాడు. ఈ ఇతన్ని కాపాడండి అంటున్నాను నేను. సో ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ కేసు 100% ఇది తప్పుడు కేసు, కావాలని పెట్టించారు. ఆ అమ్మాయి ప్రేమతో ఆ అమ్మాయికి ఆ అమ్మాయి వచ్చి రిలీజ్ చేయలేదు, ఇది చేయలేదు, ఆ అమ్మాయి పెట్టలేదు. ఎవరో పొలిటికల్ డ్రామాతో అతని మీద కక్షతో కావాలని చేయించి ఇరికిచ్చారు. దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, లాయర్ డిపార్ట్మెంట్, జడ్జిలు కానీ ప్రతి ఒక్కరు దీన్ని గమనించమని అడుగుతున్నాను. ఓకే, ఎన్ని డిపార్ట్మెంట్. కానీ ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఏంటి జానీ మాస్టర్ పరిస్థితి ఏంటి? మరి ఇప్పుడు అన్ని శక్తులు తోడైంది సార్. ఇప్పుడు అతను పరారటం వల్ల అటు రాజాసింగ్ ఆయన వచ్చి వదులుతూ అంటున్నాడు, బీజేపీ ఎంట్రీ అయిపోయింది, ఇలా మతం మాయిపిడి అంటున్నారు. ఇప్పుడు అతను ఏం సార్, ముస్లిం, ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత అమ్మ నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, నేను చేసుకోను అన్నాడు. లేదు మాస్టర్ నన్ను చేసుకో అన్నది అమ్మాయి. నేను చేసుకోవాలంటే నువ్వు మా కులంలో ఒక చట్టం ఉంది, మా మతంలో చట్టం ఉంది, అది మార్చితే నేను చేసుకుంటా, లేకపోతే చేసుకోలే అన్నాడు. అంటే అతను కులాన్ని భయపెట్టుకున్నాడు. అతను ఏమైతే ముస్లిం చట్టాలు ఉన్నాయో అమ్మాయికి చెప్పాడు. అది ఇప్పుడు రివర్స్ అయ్యింది. ఓకే, అతను ఏం చెప్పాడు అంటే మతం మార్చుకోమని నన్ను వేధించారని కూడా పెట్టింది కదా, అది రివర్స్ అయింది ఇప్పుడు. ఓకే, యాక్చువల్ ఒరిజినల్ అది కాదండి. అది నా ముస్లిం మతం ఎలాడో ఒక హిందూ అమ్మని చేసుకున్నా, నేను ఇప్పుడు నేను చేసుకోలేను, నేను మిమ్మల్ని నన్ను చేసుకోని బలవంత పెడుతున్నావు, నేను చేసుకోవాలంటే నువ్వు ఇట్లా రా. ఓకే అని చెప్పింది వాస్తవమే. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు పడితే ఒక మాట, పడకపోతే ఒక మాట, మంచిగుంటే ఒక మాట, చెడ్డగుంటే నీకు ఇట్లా అయిపోయింది. ఇప్పుడు పడకపోతే ఇంకో మాట, అది ఇప్పుడు రివర్స్ అయిపోయింది. రివర్స్ అయిపోయి నన్ను బలవంతం పెట్టాడు, నన్ను ముస్లిం మతం నుంచి మారమన్నాడు అనేది ఆ తప్పు అన్న, ఆ పాయింట్ తప్పు అంటాను నేను. ఓకే, ఎందుకు వాళ్ళ అదే అమ్మాయే బలవంతం చేసింది పెళ్లి చేసుకోమని 100% చేసింది సార్. ఇది వాస్తవం, రికార్డు కూడా ఉన్నాయి. ఓకే, ఎవిడెన్స్ కూడా ఉన్నాయి, వాయిస్ మెసేజ్ ఉన్నాయి. ఓకే, చెప్తున్న విషయం మీకు. అంటే ఇప్పుడు అసలు ఇంత పెద్ద శిక్ష అతను వేయకూడదు యాక్చువల్గా. ఇప్పుడు ఆ అమ్మాయికి వయసు అప్పుడు సార్, ఆ ఫోక్ చట్టం అది కావాలని ఇరికిచ్చారు. అది నిన్నటిదాకా లేకుండా, అది నిన్నటిదాకా కేసు లేకుండా. ఇప్పుడు అంటే ఎవడో ఏ కులమో ఏ మతం అందరూ వచ్చేసి అతన్ని పక్కబట్టి తిరిగిస్తే మీరు పోలీసులు చేస్తారు కేసు. ఇప్పుడు అంటే కావాలని ఇప్పుడు అతను టార్గెట్ చేశారు. 100% చేస్తారు సార్. ఇప్పుడు పోలీసులు కూడా మొత్తం అబ్జర్వ్ చేయాలి. మీరు చెప్పు ఒకవైపే మీరు తీసుకోకూడదు సార్. ఇప్పుడు ఇంకా జానీ మీరు ఇంట్రాక్ట్ చేయాలి కదా, మీరు చేసిండ్రా? చేయలే కదా. అవును, మనం ఎలా కేసు ఫైల్ చేస్తావు నువ్వు? ఇప్పుడు ఏదైతే ఆమె చెప్పిందో దాని మీద అవును ఇప్పుడు వెంటనే ఏమి యాక్షన్ తీసుకోరు కదా, విచారణ చేస్తారు కదా, వాళ్ళ దర్యాప్తులో భాగంగా విచారణ చేస్తారు. సో అతను చెప్పే విషయాల మీద ఆధారపడి ఆమె ఏదైతే చెప్పిందో, కేసు అయితే పెట్టిందో, ఏ సెక్షన్ కింద అయితే వీళ్ళు పెట్టారో దానికి అనుగుణంగా సాక్ష్యాలు ఉన్నాయా లేదా వాళ్ళు చూసుకుంటారు. ప్రాథమికంగా ఉన్నాయి అని చెప్పి వాళ్ళకి అనిపిస్తే అప్పుడు ఆ కేసు అమ్మాయిని ఇప్పుడు అదే మెడికల్ టెస్ట్కి పంపిస్తారు, ఆ రిపోర్ట్స్ వస్తాయి సార్. అదే అన్నీ వస్తాయి. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన ఎలాంటి సాక్ష్యాలు కావాలో, ఆధారాలు కావాలో అవన్నీ అడుగుతారు. సో అవి ఉండయి చూపిస్తే మీరు అన్నట్టు ఆ కేసు కూడా ఉంటుంది, ఆ సెక్షన్ కూడా ఉంటుంది. లేదంటే చూడాలి ఇప్పుడు ఏమవుతుంది, ఎంతవరకు ఇది కేసు వెళ్తుంది, కోర్టులో ఎంతవరకు నడుస్తుంది, మరి ఈయన ఏమన్నా ఒప్పుకుంటాడా, ఈయన సైడ్ నుంచి ఏమైనా ఒప్పుకుంటాడా. మీరు అన్నట్టు సహజనం చేశాము అనేది ఆయన ఒప్పుకుంటే మళ్ళీ దాన్ని మారుతుంది కదా, కేసు అనేది మారుతుంది కదా.
కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో ఎక్కిచ్చి పెట్టిస్తే ఆ అమ్మాయి వాళ్ళు వాంగి ఉంచేసింది. ఇప్పుడు పోలీసులు ఏం కాదు రికార్డ్ చేస్తే వాళ్ళు దాన్నే ప్రకటించుకుంటారు. మళ్ళీ ఇప్పుడు మనసు మారి ఇట్లా అంటే వాళ్ళు ఒప్పుకోరు సార్. అదే ఒకసారి ఫైల్ ఎంటర్ అయితే ఎఫ్ఐఆర్ చేస్తే వాళ్ళు ఒప్పుకోరు కదా. అదే ఇప్పుడు ఈ విచారణ చేసిన తర్వాత ఏ సెక్షన్ల కింద మళ్ళీ ఇంకా పెట్టాలి, అదనంగా ఏమైనా వస్తాయా లేకపోతే ఇంకా, ఎందుకంటే కోర్టు సబ్మిట్ చేయలేదు కదా. ఇదే లాస్ట్ కేసు పెట్టారు అంతకనే సినిమాలే. కానీ అయితే సార్ ఇప్పుడు వాళ్ళ మిసెస్ ఉంది సార్. ఆ మిసెస్ కొన్ని ఛానల్లో తప్పుగా చేస్తారు. ఆ అమ్మాయే రూమ్లో ఈమె కూడా బలవంతం చేసిందని చెప్తున్నారు. ఏ భార్య ఏ పిల్ల, ఆ అమ్మాయి కొరియోగ్రాఫర్, ఆ అమ్మాయి నీకంటే సీనియర్ డాన్సర్, ఆ అమ్మాయి కూడా 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న డాన్సర్. అమ్మాయి ఎవరు అలా చేస్తా, ఏ పిల్లమైనా చేయదండి అట్లా, ఏ వైఫ్ అట్లా చేయదు. ఇది ఇంత మిస్గైడ్ చేస్తున్నారు. అంటే కొంతమంది పగబట్టి కావాలని ఇలా అంతా తప్పుడు చేస్తారు. భార్య భర్తలు ఇద్దరు కలిసి హెరాస్ చేశారు కూడా. ఈ జానీ మాస్టర్ని అమ్మాయి అసిస్టెంట్ పెళ్ళేసుకుంటానని బలవంతం ఆమెకే ఫోన్ వచ్చింది. నేను మీ మాస్టర్ని జానీ మాస్టర్ని వదలను, పెళ్ళేసుకుంటానని ఆమెకే ఛాలెంజ్ చేసింది. అప్పుడు ఆ అమ్మాయి కొట్టింది. అరే మరి అప్పుడు ఆమె కొట్టదు కదా. మరి అమ్మాయి ఇట్లా ఏమైనా అంటే రూమ్లోకి రా అంటే అమ్మాయి అలా చేయదు కదా సార్. సుమలత గారు చేస్తున్నారు. మరి ఎందుకు? అరే ఆయన మొగుడు కదా, ఆయన మొగుడు కదా. అదే నా మొగుడు పెళ్లి చేసుకుంటావా, నువ్వు ఎట్లా ఫోన్ చేసి పెడతావు? అది తప్పు కదా సార్ అది. అవును. అంటే నీకు అంత ఖర్చు ఉన్నప్పుడు ఇన్ని ఉన్నాయి, అప్పుడే నువ్వు కేసు పెట్టచ్చుగా, మరి చేయొచ్చుగా. మరి ఇప్పుడే ఎందుకు పెట్టావు ఇన్ని సంవత్సరాలకి? అదే ఇన్ని సంవత్సరాలు మాస్టర్ నువ్వు వాడుకున్నావు, మాస్టర్ నిన్ను వాడుకోలేదు. నువ్వే మాస్టర్ని వాడుకున్నావు కొన్ని అంటున్నా. ఓకే. ఆయనకేముంది సార్, మస్తు మంది అమ్మాయిలు వస్తారు. అరే డబ్బు ఉంది, పేరుంది, హైట్ ఉంది, ముంబై అమ్మాయిలు ఫారెన్ గర్ల్స్ ఉన్నారు అనుకుంటారు రఫ్గా. ఎంతమంది చేయట్లేదంటే ఇండస్ట్రీలో. అంటే మామూలుగా ఇది జరుగుతుంటాయి ఇలాంటి వ్యవహారాలు. మీరు డాన్స్ మాస్టర్స్ అని సార్ ఈ ఇండస్ట్రీలో తెలుసుగా మీకు, సినిమా అంటే దానికి ఏదో ఉంది కదా, అది దాని ఇప్పుడు మ్యాగ్జిన్ మిగతా వాళ్ళు కాదు, మామూలుగా డాన్స్ ఏమైనా మీకు కంప్లైంట్లు వస్తుంటాయి? వస్తుంటాయి సార్, వస్తుంటాయి సార్. ఇప్పుడు ఇక్కడ నిప్పులేదు పొగడన్నట్టుగా వాళ్ళ తప్పు కూడా ఉంది సార్. వాళ్ళు ఇష్టపడే కదా, వాళ్ళు ఇష్టపడి ఇప్పుడు నీ వర్క్ కోసం నువ్వు వచ్చావండి, నువ్వు బతకడం కోసం వచ్చావు, నీకు ఎవడో ఒక సెలరీ ఇవ్వాలి కదా సార్. హైదరాబాద్ ఎట్టో దారి దెబ్బ వస్తావు, చాలా మంది సంథింగ్ ఏదో మిస్టేక్ అయ్యో ఏదో ప్రాబ్లం వస్తారు. వచ్చిన తర్వాత ఎవరొకరు సినిమా ఫీల్డ్ పిస్తే వస్తారు చాలా మంది సార్, వస్తారు. ఆ టైంలో ఎవడు దొరికితే వాడిని లాక్కపోతాడు. ఆ జూనియరిస్టా, డాన్సరా, ఆ కంపెనీ ఆర్టిస్టా. ఓకే. ఇప్పుడు ఒక అమ్మాయి ఎవడో కూడా ఉంటాడు కదా సార్, అమ్మాయి కోసం అంటే, అమ్మాయి కోసం అంటే ఎవరో కలుస్తారు కదా, పలానా మనుషులు మన మనిషి ఉన్నాడు, నువ్వు వెళ్ళమ్మా అంటారు కదా సార్. అవును. అప్పుడు వాడు ఎలాంటి వాడు తెలుసు కదా. అప్పుడు వాడు ఏమంటాడు, అమ్మ నీకు డబ్బులు లేవంటే ఈ నెలలో మెంబర్షిప్ తీసుకోవాలి కదా సార్. తీసుకోవాలి మెంబర్షిప్ పనిచేయదు కదా. మళ్ళీ వాడేమంటాడు, అమ్మ ఇది ఎంత ఇండస్ట్రీలో నీకు పని కావాలి, నువ్వు క్లిక్ కావాలి, నువ్వు హీరోని అవ్వాలి, నువ్వు డాన్స్ కావాలి, ఆర్టిస్ట్ అవ్వాలి ఉంటే ఇలాంటి కామన్ అమ్మ కూడా నీకు ఇష్టమేనా అంటాడు, డైరెక్ట్ అంటాడు. ఓకే. ఫేస్ టు ఫేస్. ఓకే. అంటే ఇలా అంటే వాళ్ళ పరిస్థితిని తీసుకుంటా ఉంటారు కంపల్సరీ సార్. ఈ సినిమా ఇండస్ట్రీ అంటే ఇదే సార్. సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎవరు అంటే ఎవరు అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకుంటా ఉంటారు. ఆర్థిక పరిస్థితిని బట్టి ఉంటుంది సార్. ఇప్పుడు నువ్వు ఏం లేకుండా వచ్చావు, నీకు ప్లాట్ఫామ్ కావాలి సార్, నీకు రూమ్ కావాలి కదా, నీకు ఒక ఉపాధి కావాలి కదా. కావాలంటే నువ్వు డబ్బులు తెచ్చుకుండాలా, లేకపోతే డబ్బులు ఏం సార్. ఎవరెవరు అంటారు నాకు ఏం లేవంటే సార్ నాకు రూమ్ లేదంటే ఏం చేస్తుంది అమ్మాయి, ఎవరొక హెల్ప్ కొడుతుంది. వాడు నీకు రూమ్ ఇచ్చి ఫుడ్ పెట్టినాక వాడు ఏం చేస్తాడు, వాడు ఫేవర్ అడుగుతాడు, కంపల్సరీ ఫేవర్ అడుగుతాడు. నీకు రూమ్ ఇచ్చి ఫుడ్ పెట్టి డబ్బులు ఇచ్చి ఆటో చార్జ్ ఒక సినిమాలో క్యాక్ ఇప్పిస్తా అంటే ఆటోమేటిక్ వాడు ఆశిస్తాడు దాన్ని. అవును. ఆ అమ్మాయి నిజంగా మంచి క్యారెక్టర్ అయితే నేను చేయను సార్ ఇలాంటివి అని వెళ్ళిపోవాలి అమ్మాయి. ఇంకా వేరే పని చూసుకోవాలి, వేరే జాబ్ చూసుకోవాలి. అలా చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఉంటారు సార్, ఉంటారు. కానీ ఆ అమ్మాయి దారి తప్పు వచ్చింది అంటే అమ్మాయి ఈ అమ్మాయి కాదు, అదే చాలా మంది అమ్మాయిలు సాధారణంగా జరిగే చెప్తారు సార్. దారి తప్పు వస్తారు, వాళ్ళకి షెల్టర్ కావాలి, అన్నీ కావాలి. హైదరాబాద్ తెలియదు వచ్చింది, వాళ్ళ ఇంట్లో కొట్టాడు వాళ్ళకి వచ్చింటది. మరి ఆ అమ్మాయి కంపల్సరీ లొంగాలి ఇంకా, అంటే అమ్మాయి అవసరం అది. అదే కొంతమంది అలా నిజాయితీ పరులు అనుకో, ఓ ఇలా ఉంది అని అమ్మాయి అప్పుడే వాళ్ళని చెప్పుతో కొట్టి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి అమ్మాయి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు యాక్చువల్గా జానీ మాస్టర్ విషయంలో కూడా ఎవరైతే బాధితురాలని చెప్తున్నారో ఆమె కూడా ఆ పని చేసి 100% చేసి ఉండాలి. నువ్వు ఇన్ని సంవత్సరాలు ఆగి నీకు ఇష్టం ఉండే అన్ని అనుభవించినవు, ఇప్పుడు
తేడా వచ్చాక నువ్వు ఎట్లా కేసు పెడతావు? తప్పు కదా అది. అవును. అసలు ఇన్ని రాశారు ఫస్ట్ జానీ మాస్టర్ కాదండి, ఉమ్. అసలు నువ్వు ప్రేరేపించావు. ఉమ్. ఇప్పుడు ఇనుము అయస్కాంతం సార్ పక్క టక్క అతుకుంటా కదా, ఉమ్. అరే అట్లా ఉన్నాయి అవకాశాలు. ఉమ్. సో ఈయన కూడా కొంచెం అమ్మాయి అంటే మనసు పడినట్టుగా అనుకోండి సార్. ఇప్పుడు ఇద్దరు లేనిది అది కాదు కదా సార్. అది చప్పట్లు అంటే రెండు చేతులు మగవానికి శిక్ష పడుతుంది, మళ్ళీ నీ తప్పు పడుతుంది మరి. అసలు సరే సార్, మీరు మాస్టర్ అరెస్ట్మెంట్ చేస్తాడు సార్, డీలో ఉంది, డీలో కూడా అది మీడియా కదా సార్, అది వాళ్ళు చెప్పొచ్చు కదండి. శ్యామసార్ చెప్పొచ్చు కదండి, చెప్పొచ్చు కదా మీరు. ఎవరైనా పట్టుకుంటే అక్కడ కూడా ఓకే చెప్పొచ్చుగా, మీడియా కదా అది. సరే ఇక్కడ వచ్చినావు, ఇక్కడ పెట్టుకున్నారు, అక్కడ అది జరిగి ఉండకపోవచ్చు, ఉండకపోవచ్చు. సరే ఇక్కడ స్టేషన్ ఉంది, అసోసియేషన్ ఉంది, ఫిలిం ఛాంబర్ ఎన్నో ఉన్నాయి. నీకు నువ్వు నీకు ఇష్టం లేకపోతే ఈ మాస్టర్ కాకపోతే ఇంకో మాస్టర్ మస్తు మంది మాస్తున్నారు, 100 మంది మాస్తున్నారు. మళ్ళీ అక్కడికి నీకు హైట్ పర్సెంట్ డాన్స్ ఉంది, ఎవరన్నా తీసుకుంటారు మిమ్మల్ని, లేదా డాన్సర్ కాడు. పైగా డీలో కంటెస్టెంట్ గా ఉన్నారు మీరు, అసిస్టెంట్ ఎందుకు, డాన్సర్ కాడు. డాన్స్లో 20 మంది అమ్మాయిలు నువ్వు అందరూ కలిసిమెలిసి ఉంటారు కదా, పొద్దున పోతారు, పని చేస్తే వెళ్ళిపోతారు. అదే నీకు ఇష్టం లేదు ఇప్పుడు ఇట్లా ఉంది, నువ్వు డాన్సర్ అయిపో. నేను చెప్తున్నాను నీకు, 10 మంది మాస్టర్ దగ్గర ఆడు, అప్పుడు 10 మంది ఆసరితే నిన్ను గుర్తుపడతారు. అప్పుడు ఈయన దగ్గర చేయకుండా ఆ మాస్టర్ దగ్గర పోతావు. అదే మొత్తానికి మీరు చెప్పేదాని ప్రకారం ఈ కేసుకు సంబంధించి తప్పు ఒక్కరిది కాదు, ఇద్దరిది ఇద్దరు తప్పు సార్ 100%. కాబట్టి జానీ ఒక్కరిని దీన్ని బ్లేమ్ చేయకూడదు అని అంటున్నా. ఓకే 100%. ఇండస్ట్రీలో నాకు 30 years అనుభవం ఉంది, అన్ని చూసిన వాడిని, ఎన్నో అనుభవించిన వాడిని. అదే ఇదంతా మీ కళ్ళ ముందు జరిగిన వ్యవహారం, నా కళ్ళ ముందు జరిగిన విషయం కాబట్టి, మా యూనియన్ కాబట్టి నేను ఇప్పుడు యూనియన్ లేకపోయినా కూడా నా దగ్గర అంత మ్యాటర్ ఉంటుంది. జానీ మాస్టర్ మొన్న ప్రెసిడెంట్ అయ్యాడు, నేను కూడా సపోర్ట్ చేశాను, ఓటు పరంగా సపోర్ట్ చేశాను. మీరు ఇప్పుడు డాన్స్ చేయట్లేదు కదా? నేను ఇప్పుడు వేరే యూనియన్లో మెంబర్ ఉన్నా సార్. ఏ యూనియన్? ఆర్టిస్ట్ యూనియన్లో. మాలో ఉన్నారా మీరు? కాదు సార్, మా తెలుగు సినీ డిజిటల్ ఆర్టిస్ట్ ఒకటి ఉంది, 24 యూనియన్లో ఒక వింగ్ అండి అది. దాంట్లో ఇప్పుడు జాయింట్ సెక్రటరీ సార్. అవునా? అంటే ఇప్పుడు ఇంకా వయసు అయిపోయింది కదా, డాన్స్ ఆడలేం కదా, ఎందుకని చెప్పి దాంట్లోకి వెళ్ళిపోయాను. అందుకని నాకు ఇప్పటికీ అన్ని సంబంధాలు ఉన్నాయి నాకు. మొత్తానికి ఫెడరేషన్లో ఉన్నారు మీరు కూడా? నేను ఫెడరేషన్లో ఏడా సార్, నేను ఫెడరేషన్లోనే జాయింట్ సెక్రటరీ. ఎప్పుడు 15 years బ్యాక్ చంటి గారు ఉన్నప్పుడు, అంటే మీరు ఇప్పుడు భరద్వాజ్ గారు ఉన్నప్పుడు, అప్పుడే ఫెడరేషన్లో నేను జాయింట్ సెక్రటరీ. ఫెడరేషన్లోనే, మైనర్లో కూడా కాదు, ఏడు ఉంటే ఆడు ఉంటాం. అంతేగా, లింక్ అలాంటిదండి. అంటే నాకు అందరూ సంబంధాలు ఉన్నాయి, అందరూ తెలిసి నాకు. కాకపోతే మనం ఇప్పుడు కొంచెం హెల్త్ బాగాలేక దూరం ఉన్నాము. కానీ ఇప్పుడు ఈ అన్యాయాన్ని మాత్రం సార్ నేను ఖండిస్తున్నా. ఇది అంటే జానీ మాస్టర్ జరుగుతున్న అన్యాయమే అండి, జానీ మాస్టర్ అన్యాయమే. ఇప్పుడు సార్ ప్రతి ఒక్కరికి కొన్ని ఉంటాయి మనసులో, అతను కోపిస్తే నేను చెప్తున్నా ఓపెన్. ఇప్పుడు అలా అని మనం ఒక వ్యక్తిని బలి తీయద్దు కదా సార్. నేను ఒక వ్యక్తిని బలి తీయద్దు అంటూ నేను, అతను లేడు, పారిపోయాడు. ఈలోపు అన్ని మీడియా హల్చల్ చేసింది, అతను ఇరికిచ్చింది. ఇప్పుడు మీడియా కూడా పాత్ర ఉంది సార్ ఇట్లా, అంతేగా మరి. అంటే ఏదైనా విషయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీడియా ఎంటర్ అవుతుంది కదా. అతను తప్పు ఉంది, అతను కూడా వచ్చి సరెండర్ అయిపోతే ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు. లేట్ అయ్యే కొద్దీ దీన్ని మహిళ గురించి కదా, మహిళ అంటే ఇంత రచ్చ అవటం భాగం ఆయనకు కూడా బాగుంది, బాగుందండి. లేకుండా వెళ్ళిపోవడం అది తప్పాడు వాస్తవంగా. లేకపోతే పోలీసులు ఆయన కోసం అంతా మీడియాలో రావటము, పెద్ద చేయటము, అన్ని సంఘాలు ఎంటర్ అవ్వటము, అతని మీద ఫోకస్ ఎక్కువ అయిపోయింది. ఇట్లా ఒకవేళ రాజకీయ పార్టీ కూడా ఎంటర్ అవటము, అది కూడా ఒక పాత్ర ఉందండి. ఏ రాజకీయ పార్టీ అంటారు? అది ఏదైనా కావచ్చు, ఇంకా ఏ పార్టీ. ఇప్పుడు మనకి ఏముంది సార్, జనసేన ఉన్నాడు. సో జనసేనకు వ్యతిరేకంగా ఉన్న పార్టీ అంటారు. వ్యతిరేకంగా ఇప్పుడు వైసీపీ పార్టీ ఉంటుంది అనుకుందాం రఫ్గా. అంటే వాళ్ళు ఎవరు ఎంటర్ అయిపోయి కూడా ఎవరొకరు ఉంటారు సార్ అభిమానులు. అదే ఇప్పుడు వైసీపీ సాంగతులు ఉంటారు కదా సార్, వాళ్ళు సపోర్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు నాకు గతంలో తిట్టావు, హల్చల్ చేసావు, మరి సమయం వచ్చింది, వాళ్ళు ఊరుకోదు కదా సార్. ప్రేమలోకి రాకపోయి కూడా బ్యాక్గ్రౌండ్లో చేస్తారు 100%. ఓకే ఓకే. మరి ఇప్పుడు ఎవరో ఒక డైరెక్టర్, ఒక హీరో, వాళ్ళు కూడా బ్యాక్గ్రౌండే కదా మరి, అది కూడా బ్యాక్గ్రౌండే కదా సార్. మరి ఇప్పుడు అమ్మాయి వచ్చి స్టేషన్లో హల్చల్ చేసి మీడియా ముందు చెప్పలేదు, అమ్మాయి చెప్పిందే, మరి ఏం చెప్పలేదు మరి. సో నేను సార్ నేను ఒక అమ్మాయిని, మనం నిజంగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వస్తారు రేపు ఏదైనా అయితే,
ఫ్యామిలీ మొత్తం వస్తారా లేదా సార్? అవును వాళ్ళ సంఘాలు వస్తాయి లేదా? వాళ్ళందరూ వస్తారా లేదా? అవును మళ్ళీ ఈ అమ్మాయికి ఎవరు వచ్చారండి? ఎవరు వచ్చారు చెప్పండి? అదే కాకపోతే అది అనుకోకుండా సంఘటన వాడిని ఇరికిచ్చారు. జానీ మాస్టర్ ఇరికిచ్చారు. ఇది వాస్తవంగా ఇరికిచ్చేదని బలిభం చేశారు. ఓకే అంటే మీరు చెప్పినట్టు కనుక ఒకవేళ ఆయన తప్పు, ఆయన సగం తప్పు మాత్రమే ఆయన ఉంది, మిగతా ఆయన అంటున్నారు కదా తప్పు. ఒకవేళ అదే నిజమైతే సో మీరు అన్నట్టు శిక్ష అనేది ఏదైతే పడితే ఇద్దరికి పడాలి ఈ లెక్క మీరు అన్నట్టు సార్. అంతే కదా? ఇద్దరికి 6 అర్హులే అండి అంటున్నా. ఓకే ఈయన ఒక్కడే కాదు ఒకడే సో పడితే శిక్ష పడితే ఇద్దరికి పడాలి. పడాలి. ఎందుకంటే ఇద్దరికి సత్యం సార్, ఇప్పుడు నేను ఉదాహరణ సార్ ఒకరిని కొట్టాను సార్, నా పక్కన ఫ్రెండ్స్ ఉంటారు, అట్లా దూరం ఉంటారు, పగబట్టి రాము పక్క ఎవరు వాళ్ళ కూడా ఇస్తారు. అట్లా ఉంది సమాజం ఇప్పుడు. అదే సార్ ఇప్పుడు చూడండి, మీరు ఎక్కడ ఏ కేసు చూడండి, మర్డర్ కేసు కాదు, ఏ కేసు చూడండి, ఏ కేసు సరే, అరే ఆ పక్కన ఎవరున్నారు వాళ్ళ పేరు కూడా పెట్టేసాడు. ఎందుకు తప్పు అని అంటున్నా నేను. అదే అది నేను తప్పు అంటున్నా నేను. మళ్ళీ చట్టం ఏం చేస్తుంది మరి? నేను కదా నిజాలు తెలుసుకోవాలి, తెలుసుకోవాలంటున్నాను. నేను కొడితే వాళ్ళు ఎందుకు ఇస్తారు మీరు? ఈ కేసుగా సార్ మామూలుగా ఫ్యామిలీ భార్యాభర్త ఇడిపోయి ఆ అమ్మాయి మొగుడు మీద కేసు పెట్టినా కూడా వాళ్ళ అమ్మ నాన్న కూతురు అందరం పెడుతున్నారు కేసులు. అవును మరి అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే అలా పెడితే అతని కూడా బాధ్యుడు, మొగుడే బాధ్యుడు, అతను శిక్షించు. కానీ వాళ్ళ అమ్మ నాన్న కూతురు వాళ్ళు ఏం చేశారు సార్? అంటే వేరే కేసు అదే అంటే ఈ చట్టం గ్రహించాలంటూ నేను. అదే పోలీస్ వ్యవస్థ కూడా గ్రహించాలంటూ నేను. నిజంగా అక్కడ ఆ సీన్ లో ఉన్నది ఎవరో వాళ్ళకి మాత్రమే శిక్షండి. కావాలని ఆ కుల పెద్దలు, ఈ రాజకీయ నాయకులు, ఆ రాజకీయ నాయకులు వచ్చి తొక్కాలని ఈ రోజు ఈ సంఘంలో అది జరుగుతుంది, ఎక్కువ జరుగుతుంది. కాబట్టి దీన్ని ఎవరు చేయాలి? ఎవరొకరు చేయాలి. అది జరగట్లేదు. అంటే చట్టం గుడ్డినట్టుంది ఇప్పుడు. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే పోలీసులు న్యాయాలు గ్రహించాలంటారు. గ్రహించి నేను ఎంపీని ఫోన్ చేస్తున్నా, వాడు మావాడే అంటే వాళ్ళని తీయేస్తావు. అది వేరే విషయాలండి చెప్తున్నా సార్ నేను. అంత స్వార్థమే మరి. అదే పోలీస్ వ్యవస్థ కూడా న్యాయం లేదడా. అదే ఇక్కడ అంటే పోలీసులు కరెక్ట్ గా 100% లేరంటే నిజాలు గ్రహించాలి. అంటే ఇతని వర్షన్ కూడా సార్ ఒక కేసులో బలైపోయింది. అదే నేను ఇప్పుడు కేసులో బలైపోయాను. ఒక కేసులో అదే ఆ కేసులో అసలు అమ్మాయి ఎవరు లేదు, రేపు కేసు పెడితే నువ్వు ఎట్టుకుంటారు? పోలీసులు సీన్లోనే లేరు మీరు. లేము, అసలు అమ్మాయి తెలియదు. నువ్వు కేసు పెడితే ఇప్పుడు ఆ అమ్మాయిని టెస్ట్ చేసినావా నువ్వు? మెడికల్ రిపోర్ట్ ఉన్నాయా? ఆ జడ్జి చూడాలిగా మరి. అసలు ఆ అమ్మాయి ఎవరు కూడా తెలియదు మాకు. మళ్ళీ ఎస్ఐ చేస్తున్నాడు, సిఐ చేస్తున్నాడు. అది చూడకుండా ఎవడో రాజకీయ నాయకుడు ఫోన్ చేస్తే మమ్మల్ని దోస్తారు బొక్కలకి. ఇది తప్పుని అంటున్నా అదే సార్.